బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ తీరం దాటే సమయంలో ఈదురు గాలులతో ఉవ్వెత్తిన ఉప్పినలా ఎగసిపడుతూ భయంకరమైన అల్పపీడనంగా మారి తీరం దాటే సమయంలో పెను తుఫానుగా మారొచ్చని వాతావరణ మళ్ళీ సైక్లోనా తెలుసా? పోనీ మనం వెనక్కి తిరిగి మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోదామా? సైకిల్లోనే వైజాగ్లో జీ, అందుకే స్టోరీ డిస్కషన్కి మిమ్మల్ని గోవాకి తీసుకొచ్చాను. గురు, జనం అంతా మనం అక్కడ లేకుండా ఏం చేస్తారు? మనం ఉంటే ఏం చేస్తారో అదే చేస్తారు జీ. ఓహో, అయితే ఓకే. ఈయన పెద్ద తారు అలాగే తిప్పి సైకిల్లోనే అవతల వేస్తాడు. జీ, మీకు చాలా టైం ఉంది కదా జీ, మనం ఈ డిస్కషన్ని ఫ్యూ మంత్స్ తర్వాత పెట్టుకుందామా? మీకేంటి జీ, వారం వారం ఏదో ఒకటి రిలీజ్ చేస్తారు. మనకు అలాగా? చివరిగా నా సినిమా వచ్చిన తర్వాత 5 తుఫాన్లు వచ్చాయి, ట్రంప్ మళ్ళీ గెలిచాడు. ఎనీ టైం ఓకే ఓకే ఓకే, ఒక 5 minutes సైలెంట్ గా మెడిటేట్ చేస్తూ ఆలోచిద్దాం. ఇరుకుపోయానుగా. దీనికి తుఫానే చాలా బెటర్. కాలచక్రంలో ఏమి జరుగుతుందో వేచి చూద్దాం. అబ్బా, షిట్, అమ్మా, అబ్బా. గాడ్ లవ్ యూ. చూసారా, ఇది పాకెట్లో నుంచి పడిపోయింది కూడా చూడకుండా వెళ్తున్నాడు. అప్. टाइगर का हुक्म। భయంకరంగా ఉంది నెల్సా, ఇదే చేస్తే పోలా. అర్థమైందా రాజా? टाइगर का हुक्म।